హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్బీఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. చాలా తక్కువ సమయంలోనే ఎగ్జామ్ అనేది పెట్టబోతున్నారు. వితిన్ 1 మంత్లోనే ఎగ్జామ్ ఉంది. మనకైతే మాత్రం ఇప్పుడు అఫీషియల్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినటువంటి ఏమంటే 4th డిసెంబర్, 5th డిసెంబర్ మరి 6th డిసెంబర్ ఈ 3 రోజుల్లో కూడా ఎగ్జామ్ షిఫ్ట్ వైజ్ జరగబోతూ ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు మొత్తం 1500 పోస్టులకు గాను చాలామంది అప్లై చేశారు. గమనించే మిత్రమా, ఈ వీడియోలో మనం వీటితో పాటుగా ఐబీపీఎస్ పీఓ క్లియర్ మనకు కట్ ఆఫ్ మార్క్ కూడా రావడం జరిగింది. మరి ఎందుకు ఈసారి కట్ ఆఫ్ మార్క్ భారీగా తగ్గిపోయింది కూడా మనం దీనిలో డిస్కస్ చేస్తాం. సో దాంతోపాటుగా మనకు ఎల్బీఓకి ఏ టాపిక్స్ బాగా చూసుకోవాలి, ఎట్లా చూసుకుంటే ఈ 1 వీక్లో దీని ఎగ్జామ్ ఈజీగా మనం క్రాక్ చేసుకుంటాం అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకు తెలుసు ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు వచ్చిన సంఖ్య 1500 ఖాళీలు అయితే ఇండియన్ బ్యాంక్ నుంచి కూడా మనకు తమిళనాడు జోన్కు 300 పోస్టులు వచ్చడం జరిగింది. అది కూడా ఎల్బీఓని లోకల్ బ్యాంక్ ఆఫీసర్. ఇది ఇండియన్ బ్యాంక్ తర్వాత 2వ ఎల్బీఓ ఏదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఎగ్జామ్ చూసినట్టయితే ఇండియన్ బ్యాంక్ ఎల్బీఓ అనేది చాలా చాలా సింపుల్గా ఉంది. అదే రేంజ్లోనే మరి యూనియన్ బ్యాంక్ ఎల్బీఓ కూడా ఉంటుందని మనం అంచనా వేస్తూ ఉన్నాం అనమాట. అయితే గమనిస్తే మనకు తెలిసి ఇప్పటికే ఐబీపీఎస్ పీఓ కూడా మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. దీనికి ప్రిలిమినరీ మార్క్స్ చూస్తే కట్ ఆఫ్ మార్క్స్ చూడండి. ఇక్కడ జనరల్ వాళ్ళకైతేనేమి ఓబీసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కలిపితే కేవలం 48.50 మార్కే కట్ ఆఫ్ మార్క్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి 100కి 48.50. అది కూడా ఏందే, అది కూడా నార్మలైజేషన్లో. ఇది రామ్ మార్క్ కాదు. సో నార్మలైజేషన్లో మార్క్ 48.50 అంటే వాళ్ళు అటెంప్ట్ చేసిన సంఖ్య మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. నేను ఎన్ని చేసి ఉంటారో నేను చెప్పాలని అవసరంలే. మరి ఎస్సీకి అయితే 48 రావడం జరిగింది, ఎస్టీకి అయితే 41 మార్క్స్ రావడం జరిగింది. ఇది కట్ ఆఫ్ మార్క్. ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ మీకు తెలిసి ఇంకా. సో ఇది రా స్కోర్ కాదు కదా. సో రా స్కోర్ కాకుండా ఇంత వచ్చిందంటే వాళ్ళకి అటెంప్ట్ చాలా తక్కువ. మరి ఎందుకు ఇంతగా తగ్గిపోయింది అంటే మేబీ ఇక్కడ వేకెన్సీస్ కొంచెం పెరిగింది. అది కాకుండా చాలామంది ఇప్పుడు ఈ బ్యాంకింగ్ సెక్టర్ అంటే చాలామంది ఎందుకో పేపర్ చాలా హార్డ్గా ఉంటుంది, మాకు జాబ్ ఆడొస్తాలే, అంత హార్డ్గా పేపర్ మేము రాయలేము, డిఐ చాలా కష్టంగా ఉంటుంది, రీజనింగ్ పజిల్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఇంగ్లీష్ అర్థం కావడంలే. అందరూ ఇదే పరిస్థితి వల్ల చాలామంది అప్లై చేసుకున్న సంఖ్య కూడా రోజు తగ్గిపోతూ ఉందన్నమాట. సో ఎవరైతే బ్యాంకే జాబే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళైతే మాత్రం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మన జాబ్ సంపాదించుకోవచ్చు. మరి చూస్తే మనకు ఇది ఓవరాల్ కట్ ఆఫ్. మరి సెక్షనల్ కట్ ఆఫ్ చూసినట్టయితే క్వాంటిటీ యాప్టిట్యూడ్లో 35 క్వశ్చన్స్కు కట్ ఆఫ్ మార్క్ 7.7 మార్కులు మాత్రమే. జనరల్ వాళ్ళకి అయితే 7, అదర్స్ 3.50. రీజనింగ్ చూడండి ఎంత ఉందో, 6.75 ఉంటే వీళ్ళకి ఎంత 35 మార్కులు కానీ 6.75 రావాలి. అదర్స్ అయితే 2.50 మాత్రమే. మరి ఇంగ్లీష్ అయితే 35 కానీ 10 మార్కులు వచ్చాయి, ఇక్కడ 6.75. అంటే కంపేర్ టు క్వాంట్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈజీగా ఉందని అర్థం. ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంది అంటే దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. అంటే ఈ రీజనింగ్ కానీ క్వాంట్ కానీ వాళ్ళకి లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో. అయితే మనకు ఈ ఐబీపీఎస్ పీఓ అంత లెవెల్ అయితే ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఎల్బీఓ ఉండదు అని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. మరి ఇక్కడ మనకు ఫస్ట్ ఎగ్జామ్ ఎల్పిటి ఉంది లోకల్. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏముంటుంది ఎల్పిటి లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఏ రాష్ట్రం వాళ్ళు అదే రాష్ట్రంలోనే అంతే, బయటకు రాయడానికి ఛాన్స్ లేకుండా చేశారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉంటుంది ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్. అయితే ఇక్కడ చూస్తే మనం ఇంగ్లీష్లో మనకు 35 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్కులకు ఉంటుంది, 40 నిమిషాల టైం ఉంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ రెండు కలుపుకుంటే 45 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులు ఉంటుంది, టైం వచ్చి 60 నిమిషాలు. అయితే కంప్యూటర్స్ అంటాడు కానీ మన కంప్యూటర్ బిట్స్ సంఖ్య చాలా తక్కువ, అసలు రాకుండా కూడా పోవచ్చు. డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అన్ని కంప్లీట్గా 35 క్వశ్చన్స్, 60 మార్క్స్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది. అంటే ఇక్కడ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంటర్ప్రిటేషనే ఉంటాయి, చాప్టర్ వైజ్ తక్కువ ఉంటాయి. సిరీస్ అంట, ర్యాంక్ నెంబర్ సిరీస్ ఇవన్నీ కూడా అసలు లేకపోయే పరిస్థితి కూడా ఉండొచ్చు అనమాట. మెయిన్ ఎక్కువ ఫోకస్ అంతా కూడా డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయని మీరు భావించండి. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ ఎకానమీ చూసినట్టయితే 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35. ఇప్పుడు ఇవాళ కాలంలో ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా జీకే అంటేనే కరెంట్ అఫైర్స్ అంటేనే అబ్బా పెద్ద తలనొప్పి ఫీల్డ్గా అవుతున్నారు, దానికి మీద ఎక్కువ ఫోకస్ కూడా చేయడం లేదు. సో ఇది మీ సమస్య కాదు, అందరి సమస్య. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మరి నాకు కష్టంగా ఉంటుంది, నాకు పీయూని క్రాక్ చేయలేకపోయాను, ఇవేమో చూస్తూ ఉంటే చాలా పెద్ద పజిల్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో మీ పక్క వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు.
మీ పక్క జిల్లాలో అదే ఆలోచిస్తున్నారు, మీ పక్క రాష్ట్రంలో అదే ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఎవరితో కూడా కంపేర్ చేసుకొని మీకు మీరే కంపేర్ చేసినంతవరకే. నేను గతంతో కంటే ఇప్పుడు నేను ఇంప్రూవ్ అయినా కాలేదా, సో ఇంప్రూవ్ అవుతున్నాను, బెటర్ పెర్ఫామ్ చేస్తున్నాను అంతే. అంతేగాని నాకు ఇది రీజనింగ్ చాలా కష్టంగా ఉంది, బయట బాగా చేస్తున్నారు, అంత ఒట్టి బుస్సు, ఎవడేం చర్యలే, అంతేం పుడగలేం కాదు. సో మీరు సిన్సియర్గా ఒక టైం టేబుల్ వేసుకొని అట్లీస్ట్ ఈ యొక్క 1 వీక్ ఎగ్జామ్ రాయండి, రివిజన్ చేసుకుని బాగా అంతే. సో కంపల్సరీ ఎగ్జామ్ రాయండి, రివిజన్ చేసుకుంటే తప్పితే కొత్త ఇప్పుడు ఆర్ఎస్ బుక్ పట్టుకొని అది పెట్టి ఇది పెట్టి చేయడం అవసరమే లేదు. ఈ 7 రోజుల్లో 7 ఎగ్జామ్స్ సిన్సియర్గా. ఎందుకంటే మనం చూడండి ఇక్కడ 180 నిమిషాలు మనం కూర్చోవాలి, అంటే 3 గంటల సేపు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ముందు మనకి ఏముంది, లెటర్ రైటింగ్ ఒకటి ఉంటుంది, ఎస్ రైటింగ్ ఒకటి ఉంటుంది. ఒక లెటర్ రైటింగ్, ఒక ఎస్ రైటింగ్ ఉంటుంది. ఇది 2 క్వశ్చన్స్, దీనికి మార్క్ 25 మార్కులు. దీని టైంతో మళ్ళీ 30 మినిట్స్, అంటే 210 నిమిషాలు మనం కూర్చోవాలి. కాబట్టి మీరేం చేయాలంటే లెటర్ రైటింగ్, ఎస్ఐ రైటింగ్ను కూడా ఇప్పుడు మీరు కొంచెం బాగా చూసుకోండి. ఏదో లెటర్ ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎటువంటి లెటర్ అడుగుతారు. తర్వాత ఇక ఎస్ఏ కూడా కరెంట్ ఎస్ఏనే మనకు ఉంటుంది. సో కరెంట్ ఎస్ఏ మీదనే ఉంటుంది కాబట్టి అది కూడా టైపింగ్ చేయాల్సిందే, కంప్యూటర్ మీద టైపింగ్ చేయాల్సిందే. కాబట్టి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. బ్యాంక్ పీఓ ఆస్పిరెంట్స్ అందరూ కూడా టైపింగ్ అనేది నేర్చుకోవాల్సిందే. అంటే ఈ యొక్క కీబోర్డ్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. అడిగినాక చేస్తాలే అంటే కష్టం. ఇప్పుడే ఈ 1 వీక్లో మీరు కొంచెం ఇక సిస్టమ్ మీద కూర్చొని ఇక కీబోర్డ్ మీద ప్రాక్టీస్ అయితే చేయండి, కంపల్సరీ చేయండి. అది మీరు సింగిల్ ఫింగర్ పెడతారా, 2 ఫింగర్ పెట్టుకుంటారా, లేదా టైపింగ్ యాజ్ వెల్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం, మీ చాయిస్. కాబట్టి దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయమాకండి. అట్లీస్ట్ మీరు 3.5 గంటల సేపు కూర్చొని ట్రై చేయండి. అసలు 3.5 అవర్, ఇప్పుడు 1 అవర్ కూర్చొని ఇబ్బంది పడతాను మనం. 1 అవర్, గతంలో 2 అవర్స్ కూర్చునే వాళ్ళు, ఇప్పుడు 1 అవర్ ఇట్ట నుసుతున్నారు. అటువంటిది మీరు 3.5 గంటలు మీరు కూర్చోవాలి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకొని కూర్చోగలిగితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకటి గమనించే మిత్రమా, అతి త్వరలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఓ అండ్ క్లరికల్ జాబ్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఆన్లైన్ కోర్స్ కూడా ప్రవేశపెట్టబోతున్నాం, ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అనమాట. కాబట్టి ముఖ్యంగా బ్యాంక్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా త్వరలోనే IBPS షెడ్యూల్ కూడా ఇవ్వబోతా ఉంది. అంటే క్యాలెండర్ 2025 సంబంధించి క్యాలెండర్ కూడా ఇవ్వబోతా ఉంది. కాబట్టి ఈ యొక్క క్యాలెండర్లో ఏ పోస్టులకు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉండే కూడా చెప్పబోతున్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా బ్యాంక్ ఆస్పిరెంట్స్ అయితే మాత్రం అందరూ కూడా సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.